ప్రత్యేకంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఆ శిల కింద చిన్న చిన్న బండరాలు పేరుస్తూ ఉంటారని వినికిడి. ఏంటండి అది? అది నిజమేనండి. ఇక్కడ ఏంటంటే మా తాతలు ముత్తాతలు సంప్రదాయం నుండి అయితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉమ్, ఇక్కడ సత్యభామ దగ్గరికి వచ్చి ఉమ్, ఒక రాయిని వాళ్ళు పైటిలో వేసి ఒక జోలపాట పాడి ఉమ్, ఊగుతూ వాళ్ళకి పాట పాడతారనమాట. ఉమ్, అలాగ ఎన్నో వేల మందికి సంతానం కలిగించిన తల్లిగా ఉమ్, మా గంగవరం కాకుండా విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటుంటారు. ఓకే. చాలామంది మా పెద్దలు అలాగే మా యొక్క పెద్దమ్మలు మా మామలు నాన్నమ్మలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసు అనమాట ఉమ్, పాటలు పాడడం, పిల్లల కోసం వాళ్ళకి పూజలు చేయడం ఇక్కడ చేస్తుంటారు అనమాట. మ్యాక్సిమము 100% ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పిల్లల గ్యారంటీ అనేది విశాఖపట్నం జిల్లాలో ఎన్నో ప్రాంతాలకు రుజువైంది. ఓకే. ప్రతి కనుమ పండగ పర్వదినాన్ని కూడా ఓహో, కనుమ పండుగ రోజు ప్రతి పండగ కనుమ పర్వదినాన్ని కూడా వేలాది మంది వచ్చి పూజలు చేస్తారు.